బామర్ది 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 బామర్ది. నీకెందుకు బామర్ది శ్రమ? నేను లోపల పెడతా, నాకివ్వు. ఎందుకులే బావా, నేను పెడతాలే. అది కాదు బామర్ది, నేనున్నది అందుకేగా, నాకివ్వు. అల్లుడు గారు నా మాట వినండి, ప్రసాద్ పెడతాడు, మీరు తప్పుకోండి. అలా అంటారేంటి మామయ్య గారు? నేనున్నాగా, ఇంటికి పనుని నేనే కదా. ఇటువంటి ఇటువంటి నేను పెడతాలే బావా. ఇటువంటి నేను పెడతా కదా. అల్లుడుగా అమ్ము. హలో ప్రసాద్, ఎక్కడున్నావయ్యా? సార్, హలో హలో ఆ సౌండ్ ఏంటయ్యా? హలో 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 సార్, సార్ ఒక్క నిమిషం సార్. హలో అల్లుడు, ఇది చాలా తప్పు. ఆ అమ్మాయికి నువ్వన్నా సాయం చేయాలి. ప్లీజ్ మామయ్య గారు, ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించండి. ఎందుకంటే అత్తయ్య మాటని కాదని నేనేం పని చేసినా నన్ను ఈ భూమి మీదే బతకనివ్వదు. నన్ను క్షమించండి మామయ్య గారు. అది కాదు అల్లుడు గారు. ఇదొక్కసారికి నన్ను క్షమించండి. అల్లుడు గారు అది కాదండి. సారీ మామయ్య గారు. తలుపు తీయండి. ఎవ్వరూ లేరు కాబట్టి ఆ గడి తీసి కళ్యాణిని పంపించేద్దాం. అదొక్కటే మార్గం. ఏంటి నాన్న మీరు చేస్తుంది? మతుండే చేస్తున్నారా? మేమంతా ఒకలా ఉంటే నువ్వొకలా ఉంటావేంటి? అయినా ఇలా కాదు. తలుపు తీస్తున్నట్టున్నారు. అమ్మ భవాని, అమ్మ భవాని, నువ్వున్నావమ్మా, నువ్వు కాపాడుతున్నావమ్మా. ఏమైంది? తలుపు తీయండి. హలో, ఏమైంది? నేను ఆ తాళం వెయ్యకపోతే మీరు గడియ తీసి పంపించేస్తారని తాళం వేసేశాను. ఇప్పుడు మీ ప్రయత్నాలేవో మీరు చేసుకోండి. తలుపు తీయండి. అమ్మా దుర్గమ్మ, మా కుటుంబం వల్ల అమాయకమైన ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది తల్లి. ఏ రూపంలో వస్తావో వచ్చి ఆ అభాగ్యురాల్ని కాపాడు తల్లి, కాపాడు. హలో 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 సార్, కొంచెం సౌండ్ తగ్గి. సార్ చెప్పండి సార్. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఒకసారి మా ఇంటికి వస్తావా? మీరు పిలవడం, నేను రాకపోవడమా? ఇప్పుడే బయలుదేరుతున్నాను సార్. అలాగే. అసలేమనుకుంటున్నారు మీరు? కావాలనే ఇదంతా చేస్తున్నారు కదా. అయినా నాకంటే మీకు ఆ కళ్యాణియే ఎక్కువైపోయిందా? చూడండి, నాకు వ్యతిరేకంగా ఒక్క పని చేసినా కూడా నేను క్షమించను. పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత భోజనాల కార్యక్రమాలు కూడా ఉంటాయి. వాటికి సంబంధించిన ఏర్పాటు కూడా చూడండి. అలాగే సార్. వెళ్ళి ముందు ఆ పనులు కూడా చూడండి. నువ్వు వెళ్ళా పనేంటో చూడరా. ఓరి నాయను, ఈ కళ్యాణి ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చారేంటి? కొంపదీసి మా అత్తయ్య గారి మీదకి దండయాత్రకు వచ్చారా? అర్జెంటుగా ఈ విషయం మా అత్తయ్య గారికి చెప్పాలి. ఓమ్మో. బేబమ్మ గారు, బేబమ్మ బాబు, ఆ సౌండ్ కాస్త తగ్గిస్తావా? మా పిలుపులు బేబమ్మ గారికి వినిపించట్లేదు. లేదండి, బాగా సౌండ్ పెట్టమన్నారు.
ఆపితే బేబమ్మ గారు తిడతారు. కావాలంటే మీరే లోపలికి వెళ్ళి మాట్లాడండి. అత్తయ్య గారు అత్తయ్య గారు అత్తయ్య గారు అక్కడ ఏం జరుగుతుందంటే